హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధాకర్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం కొటాక్ 811 సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇది ఒక జీరో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్. ఇందులో మీకు ఎటువంటి ఇనీషియల్ ఫండింగ్ కానీ ఎటువంటి మంత్లీ మెయింటెనెన్స్ కండిషన్స్ కానీ ఏముండవు. అండ్ అంతేకాకుండా దీన్ని మీరు సాధారణంగా ఫోన్ పే, గూగుల్ పే, ఇంకా ఏదైనా యూపీఐ అప్లికేషన్స్ లో కనెక్ట్ చేసుకుని యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా, యూపీఐ ట్రాన్స్ఫర్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నాకైతే ఇది స్టూడెంట్స్ కి అండ్ హౌస్ వైఫ్స్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనిపించింది, కాబట్టి ఈ వీడియోని అయితే చేస్తున్నాను. అండ్ ఇంకా ఇందులో మీకు విర్చువల్ డెబిట్ కార్డ్ కూడా ఇస్తారు. ఈ డెబిట్ కార్డ్ ని మీరు సాధారణంగా డెబిట్ కార్డ్స్ యూజ్ చేసుకున్నట్టే ఏదైనా షాపింగ్స్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ, రీఛార్జ్ బిల్ పేమెంట్స్ కూడా దీన్ని యాజ్ యూజువల్ గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ వీడియోలో దీన్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాం. అండ్ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకొక విషయం, మీరు కనుక మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఏదైనా కొత్త మనీ ఎర్నింగ్ అప్లికేషన్ వచ్చినా, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ వచ్చినా, లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాము. అందరికంటే ముందు మీరు తెలుసుకుంటే, అందరికంటే ముందు మీరు బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. లింక్ పై క్లిక్ చేసుకుని ప్రాసెస్ ని స్టార్ట్ చేయండి. ఇది మీకు కేవలం 5 minutes నుంచి 10 minutes లో ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ విత్ ఇన్ 1 hour లో మీరు ఫోన్ పే, గూగుల్ పే లో దీన్ని కనెక్ట్ చేసుకుని యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఏం చేస్తారంటే, ప్రాసెస్ ని స్టార్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఈమెయిల్ ఐడి, పిన్ కోడ్ అయితే ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఓపెన్ నౌ బటన్ ని క్లిక్ చేయండి. ఓపెన్ నౌ బటన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు అవైలబుల్ ఉంటే వస్తుంది, లేదనుకుంటే మీకు మీ పిన్ కోడ్ కి అవైలబుల్ లేదు అనుకోండి, సారీ అని వచ్చేస్తుంది అనమాట. మీరు ఏం చేస్తారంటే కంగారు పడాల్సిన పని లేదు. మీకు దగ్గరలో ఉన్నటువంటి టౌన్ ఏదైతే ఉందో అక్కడ మీకు కొటాక్ బ్యాంక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ పిన్ కోడ్ ని మీరు అక్కడ ఎంటర్ చేసుకుని చెక్ చేయండి. సో చెక్ చేసుకున్న తర్వాత మీకు డెఫినెట్ గా ఉంటుంది. ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే మీ పాన్ కార్డ్ నంబర్ ని అండ్ ఆధార్ కార్డ్ నంబర్ ని ఎంటర్ చేసుకున్న తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది క్లిక్ చేసుకుని ప్రొసీడ్ టు వెరిఫై బటన్ ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది అనమాట. సో మీరు ప్రొసీడ్ బటన్ ని క్లిక్ చేయండి. మీకు పాన్ కార్డ్ అనేది డిటెక్ట్ అవుతుంది. అండ్ ప్రొసీడ్ బటన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఆధార్ ఓటీపీ అనేది వస్తుంది కదా, దాన్ని మీరు అక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత క్లిక్ చేయండి. అంటే ప్రొసీడ్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సమ్ బేసిక్ డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ మీ ఆక్యుపేషన్, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఇయర్లీ ఇన్కమ్, మ్యారిటల్ స్టేటస్ అండ్ ఫాదర్స్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆక్యుపేషన్ ద్వారా మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్ ఇవ్వండి, ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు రిటైర్డ్ అయితే రిటైర్డ్ ఇస్తారు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్, అండ్ సాలరీడ్ అయితే సాలరీడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి మీకు సెలెక్ట్ చేసుకున్న విధానం ప్రకారం మీకు ఇక్కడ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. అండ్ శాలరీ వస్తుందా లేదనుకుంటే ఫ్యామిలీ ఇన్కమ్ ఉందా అని చెప్పి మీరు అక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇయర్లీ ఇన్కమ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకుని మ్యారిటల్ స్టేటస్ ని మీరు ఇచ్చేయండి, సింగిల్ లేదంటే మ్యారీడ్ అని చెప్పి ఇచ్చిన తర్వాత మీ ఫాదర్ నేమ్ అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మదర్స్ మెయిడెన్ నేమ్ ఉంటుంది. ఇక్కడ మీరు మదర్ నేమ్ ఇవ్వాల్సిన పని లేదు. మదర్స్ మెయిడెన్ నేమ్ అంటే మీ మదర్ యొక్క ఇంటి పేరుని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసుకున్న తర్వాత డౌన్ కి స్క్రాల్ చేసుకుంటే కనుక ఈ విధంగా మీకు ఆధార్ కార్డ్ ని డిటెక్ట్ చేస్తుంది. కాబట్టి ఒకవేళ మీకు ఆధార్ కార్డ్ లో ఉన్నటువంటి పిన్ కోడ్ కి సర్వీస్ లేకపోతే చూపిస్తుంది. ఇలా మీరు కంగారు పడాల్సిన పని లేదు. కింద మీకు యాడ్ న్యూ అడ్రస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడైతే మీరు డీటెయిల్స్ ని కరెక్ట్ గా ఇవ్వండి. అంటే మీరు ఒకవేళ ఉంటే కనుక మీకు ఓకే, ఒకవేళ లేదు అనుకోండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే టౌన్స్ లో ఏదైనా చిన్న షాప్స్ అనేవి ఉంటాయి, లేదంటే వాళ్ళు లివ్ చేస్తూ ఉంటారు. సో ఆ వాళ్ళ అడ్రస్ ఇచ్చినా కూడా నో ప్రాబ్లం అనమాట. సో వాళ్ళ అడ్రస్ ఇస్తే మనకి ఏదైనా ఒక చెక్ బుక్ కానీ మనం ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఒకవేళ మీకు యాక్చువల్ గా విర్చువల్ డెబిట్ కార్డ్ అనేది ఇస్తారు. అండ్ ఇది మీకు అబ్సల్యూట్లీ ఫ్రీగా వస్తుంది. దీన్ని యాజ్ యూజువల్ గా మీరు ఫ్లిప్కార్ట్ కానీ లేదంటే ఏదైనా షాపింగ్స్ లో యూజ్ చేసుకోవచ్చు. ట్రాన్సాక్షన్స్ అనేది అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కోసం మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంకా ఏటీఎంస్ లో మేము విత్డ్రా చేసుకోవాలి, దానికోసం మాకు ఏటీఎం కార్డ్ అనేది, డెబిట్ కార్డ్ అనేది ఫిజికల్ గా కావాలనిపిస్తే కనుక మీకు ఫిజికల్ డెబిట్ కార్డ్ కి ఒక 299 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఆ 299 రూపీస్ అనేది మీరు అకౌంట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత పే చేయొచ్చు. ఒకవేళ మాకు అవసరం లేదనుకుంటే నో ప్రాబ్లం అనమాట. ఈ విధంగా మీరు అడ్రస్ ని అయితే ఇవ్వండి. అడ్రస్ ని ఇచ్చేసుకున్న తర్వాత పిన్ కోడ్ ని కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేస్తారు. సో మీరు కరెక్ట్ గా ఇస్తే మీకు ఏదైనా రావాల్సిన డాక్యుమెంట్స్ కానీ, లేదంటే చెక్ బుక్ కానీ, లేదనుకుంటే డెబిట్ కార్డ్ కానీ ఇక్కడికి వస్తుంది అనమాట. సో దాన్ని మీరు ఎంటర్ చేసుకుని ప్రొసీడ్ బటన్ ని క్లిక్ చేయండి. ప్రొసీడ్ బటన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు యాడ్ నామినీ ఆప్షన్ కనిపిస్తుంది. సో యాడ్ నామినీ అంటే ఏం లేదు, ఒకవేళ మీకు మనకి ఏదైనా తర్వాత ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినా కూడా సో ఆ బెనిఫిట్స్ అన్ని కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ కి వెళ్తాయి. కాబట్టి సో అక్కడ మీరు నామినీ యాడ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే మనం యాడ్ చేయాల్సిన పని లేదు. డూ ఇట్ లేటర్ క్లిక్ చేసుకుని అకౌంట్ కంప్లీట్ అయిన తర్వాత కూడా అప్లికేషన్ లోకి వెళ్ళి మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఐ విల్ డూ ఇట్ లేటర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఒకసారి టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది ఒకసారి క్యాజువల్ గా చదవండి. సో అన్నిటిని టిక్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు ఎంపిన్ బటన్ ని క్లిక్ చేయండి.
ఎంపిన్ బటన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఒక 6 డిజిట్స్ యూపీఐ పిన్ అయితే అంటే ఎంపిన్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెట్ చేసుకోండి అండ్ కన్ఫర్మ్ చేసుకోండి. రీఎంటర్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ ఎంపిన్ బటన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక విర్చువల్ డెబిట్ కార్డ్ అయితే వీళ్ళు ప్రిపేర్ చేస్తారన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే ఎలో ఫర్ ఆన్లైన్ యూస్ అనేది చాలా మంది టిక్ చేయరు. సో అదే చాలా మంది చేసే తప్పు. అది చేయకపోతే కనుక మీరు ఆన్లైన్ లో దీన్ని యూజ్ చేసుకోలేరు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎలో ఫర్ ఆన్లైన్ యూస్ బటన్ ని అంటే ఆ ఆప్షన్ ని టిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొసీడ్ బటన్ ని క్లిక్ చేయండి. అండ్ ప్రొసీడ్ బటన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు క్రెడిట్ కార్డ్ అనేది చూపిస్తుంది. బట్ ప్రస్తుతానికి అయితే మనకు అవసరం లేదు కాబట్టి డౌన్ కి స్క్రాల్ చేయండి. డౌన్ కి స్క్రాల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు స్కిప్ ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. సో స్కిప్ ఆప్షన్ బటన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత అకౌంట్ అనేది రెడీ అని వస్తుంది. సో వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఒక సిఆర్ఆర్ నెంబరు అండ్ అకౌంట్ నెంబర్ అయితే మీకు ఇస్తారు. ఐఎఫ్ఎస్సి కోడ్ అండ్ యూపీఐ ఐడి కూడా మీకు ఇస్తారనమాట. ఇది మీరు కొట్టాక్ 8 లెవెల్లో హ్యాండిల్ చేసుకోవచ్చు. దాని ద్వారా కూడా మీరు యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేది చేసుకోవచ్చు. సో దీని అయితే మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. సో స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత చాలా మంది చేసే పని ఏంటంటే మనకి అకౌంట్ నెంబర్ వచ్చేసింది కదా, సిఆర్ఆర్ నెంబర్ వచ్చేసింది కదా అని చెప్పి రిలాక్స్ అవుతారు. సో అలా చేస్తే కనుక మీకు లిమిట్ అనేది ఉంటుంది ట్రాన్సాక్షన్స్ కి. కాబట్టి మీరు ఖచ్చితంగా కేవైసీని అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్ కి స్క్రాల్ చేసుకుంటే కనుక మీకు ఇక్కడ విర్చువల్ డెబిట్ కార్డ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు షో కార్డ్ నెంబర్ క్లిక్ చేసుకున్న తర్వాత మీ కార్డ్ నెంబర్ అయితే చూపిస్తారు. దాన్ని మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. అండ్ ఎక్స్పైరీ డేట్ సివివి కూడా ఇస్తారనమాట. అండ్ వాటన్నిటిని కూడా స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత డౌన్ కి స్క్రాల్ చేసుకుంటే ఇక్కడ మీకు కంప్లీట్ కేవైసీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఫుల్ కేవైసీ చేసుకోలేదు అనుకోండి, మీకు మాక్సిమం లిమిట్ వచ్చేసి 5000 ఉంటుంది. అండ్ దాంతో పాటు యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా మీకు క్రెడిట్ అవుతాయి కానీ మీరు ట్రాన్స్ఫర్ అయితే చేయలేరు. సో కాబట్టి మీరు ఖచ్చితంగా ఫుల్ కేవైసీని అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో కంప్లీట్ ఫుల్ కేవైసీ బటన్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు వీడియో వెరిఫికేషన్ కోసం ఒక ఏజెంట్ అయితే మనకి కనెక్ట్ అవుతారనమాట. సో మీరు ఏం చేస్తారంటే ప్రొసీడ్ టు వెరిఫై బటన్ ని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు ఒరిజినల్ పాన్ కార్డ్ అనేది ఫిజికల్ గా మీ దగ్గర ఉండాలి. అండ్ దాంతో పాటు మీరైతే ఉండాలి ఇన్ పర్సన్ గా. అండ్ దాంతో పాటు వైట్ పేపర్ మీద మీరు సిగ్నేచర్ చేయడానికి రెడీగా అయితే ఉండండి. సో మీరు ఏం చేస్తారంటే ప్రొసీడ్ టు వెరిఫై బటన్ ని క్లిక్ చేయండి. కేవలం 5 మినిట్స్ లో కంప్లీట్ అవుతుంది. కంగారు పడాల్సిన పని లేదు. సో ప్రొసీడ్ టు వెరిఫై బటన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇదే విధంగా సేమ్ వస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత అగ్రీ అండ్ ప్రొసీడ్ బటన్ ని క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఎలో యాక్సెస్ అవుతుంది లొకేషన్ కి. సో దాన్ని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కంటిన్యూ బటన్ ని క్లిక్ చేయండి. సో కంటిన్యూ బటన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డాక్యుమెంట్స్ అయితే అడుగుతుంది అనమాట. సో మీరు ఇక్కడ టేక్ ఫోటో బటన్ ని క్లిక్ చేసుకుని మీ ఫిజికల్ పాన్ కార్డ్ ఫోటోని అయితే మీరు ఇక్కడ సబ్మిట్ చేయండి. అండ్ సబ్మిట్ చేసుకున్న తర్వాత ప్రొఫైల్ పిక్చర్ ని కూడా మీరు ఇక్కడ మాన్యువల్ గా సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసుకున్న తర్వాత సిగ్నేచర్ అనేది అడుగుతారు. సో అక్కడ మీరు సిగ్నేచర్ అయితే ఎంటర్ చేసుకుని టేక్ ఫోటో బటన్ ని క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసుకున్న తర్వాత క్లిక్ హియర్ టు స్టార్ట్ యువర్ వీడియో కేవైసీ ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేసుకుని మీరు వీడియో కేవైసీని అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు వీడియో కేవైసీ అనేది ఇన్స్టెంట్ గా అయిపోతుంది. సో వీడియో కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కొటాక్ 811 అప్లికేషన్ అనేది ప్లే స్టోర్ లో ఉంటుంది. సో దాన్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే సిఆర్ఎన్ నెంబర్ ఇచ్చారో సో ఆ సిఆర్ఎన్ నెంబర్ అండ్ మీ ఎంపిన్ ఏదైతే ఉందో దాన్ని మీరు అక్కడ ఎంటర్ చేసుకుని లాగిన్ అయితే కంప్లీట్ చేయండి. అండ్ లాగిన్ కంప్లీట్ చేసుకుంటే అక్కడ మీకు మీ సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. అలాగే మీ డెబిట్ కార్డ్ నెంబర్ చూపిస్తుంది. అండ్ దాంతో పాటు మీరు దాన్ని ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఫిజికల్ డెబిట్ కార్డ్ కావాలనుకుంటే కనుక ఇదే అప్లికేషన్ లో మీకు ఫిజికల్ డెబిట్ కార్డ్ కి ఒక 299 రూపీస్ అనేది పే చేసుకుని మీరు ఫిజికల్ డెబిట్ కార్డును కూడా హోమ్ డెలివరీ చేసుకుని దాన్ని మీరు ఏటీఎం విత్డ్రాల్స్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఏటీఎం విత్డ్రాల్స్ అవసరం లేదనుకుంటే మీకు విర్చువల్ డెబిట్ కార్డ్ సరిపోతుంది. దీని ద్వారా మీరు ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఇంకా ఏదైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కోసం మీరు విర్చువల్ డెబిట్ కార్డ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫైనల్ గా ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. మన ఛానల్ కి కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.